ఈరోజు చాలా మంది డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలంటే అందరూ ట్రైనర్స్ అవుతున్నారు. ఐఎమ్ సారీ టు సే దిస్. అందరూ ట్రైనర్స్ అవుతున్నారు. కానీ ఒక ఎక్స్‌పర్ట్ దగ్గర అంటే తినకి ఎక్స్‌పర్టైజ్ నాలెడ్జ్ ఉంది, ఎక్స్‌పీరియన్స్ ఉంది అని స్టూడెంట్స్ ఎలా తెలుసుకోవాలి? ఒక ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్ళినా, ఒక ట్రైనర్ దగ్గరకొచ్చినా ఎలా తెలుసుకోవాలంటారు? సో, ఇప్పుడు మీ క్వెషన్‌కి ఏంటి అనంటే, ఒక ఎక్స్‌పర్ట్ దగ్గర ఎలా వాళ్ళు తెలుసుకోవాలి అనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 1 ఇయర్ వాళ్ళకేంటంటే, ఈ డిజిటల్ మార్కెటర్స్‌కి మాటలు ఓకే. మాటలనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఓకే. ఒకరిని మోటివేట్ చేసేస్తే వాళ్ళింకా ఆ స్టూడెంట్ ఆ ఎక్స్‌పర్ట్ లెవెల్‌లో ఉన్న ఆ డిజిటల్ మార్కెటర్ అని అనుకోని వాళ్ళు జాయిన్ అయిపోతారు. బట్ ఏంటంటే, వాళ్ళ ఎక్స్‌పర్టైజ్ వీళ్ళు కనుక్కోలేరు. ఎలా కనుక్కోలేరు అనంటే, ఆ మాటలతోనే వాళ్ళు చెప్పేస్తూ ఉంటారన్నట్టు. ఓకే. సో, అందుకనే మనకేంటి అనంటే, ఒక ట్రైనర్, ఒక ఎక్స్‌పర్ట్ ఎలా డిఫరెన్షియేషన్ తెలుస్తుంది అంటే వాళ్ళ వర్క్. ఓకే. మేజర్‌గా వాళ్ళ వర్క్ ఏంటి? ఓకే. సో, ఇప్పుడు ఒక ఎక్స్‌పర్ట్ ఏం చేస్తాడు? రియల్ టైమ్ సినారియోస్ తీసుకొని అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. ఒక కేస్ స్టడీస్. ఓకే. ఒక రియల్ టైమ్ బిజినెస్ ఎలా నడుస్తుంది? ఆ బిజినెస్‌ని ఎలా అనలైజ్ చేసుకోవాలి? అనే లెవెల్‌లో ఆ ఎక్స్‌పర్ట్ అనేది నాలెడ్జ్ అని ఉంటుంది. ఈ ట్రైనర్ ఏం చేస్తారు? ఓకే. స్టూడెంట్ నాలెడ్జ్ ఇంతే అని స్టూడెంట్స్‌ని ఇంకా లో లెవెల్‌గా మాట్లాడుతూ ఉంటారన్నట్టు. ఓకే. అప్పుడు వాళ్ళకేమనిపిస్తుందంటే, ఈయన ట్రైనరు.